నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి పాస్టర్ గారికి, మరి ఇక్కడ కూడిన ప్రజలందరికీ నా వందనాలు. उपस्थित प्रतियों को भक्तिपूर्ण नमस्कार ज्ञापन करें. ప్రకటన గ్రంథము, వాక్యదాన గ్రంథం, ప్రకటన గ్రంథము ప్రవేశిత వాక్యం 19వ అధ్యాయము 19 पर्व 9వ వచనం. 9 पद. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. सिद्धवे से मत कहले देखो जो माने मेससा को विवाह भोजन निमंत्रित हो से माने धन्य. और से मत कहले ए सब ईश्वर का सत्य वाक्य. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సర్వశక్తివంతుడా మీకు వందనాలు తండ్రి. ఈ సమయం మీకు ఆశీర్వదించినందుకు మీకు వందనాలు తండ్రి. మేము అనేకులు వచ్చాం, కానీ తండ్రి ప్రభువా నీవైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రివేక దేవుడు అయితే ప్రభువా ఆ తండ్రిని దీవించి ఆశీర్వదించి నీ రెండు హస్తాల్లో ఆశీర్వాదాలు ఇరువురికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎక్కడ ప్రభువు వాక్యం కోహితో వాక్యం పడబోలే గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. मेससाबको विवाह भोजन निमंत्रित लोगे धन्य बलि कुहा बलि पाजा. హల్లెలూయా. हालेलुया. అయితే దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి అంటే, अर्थ करते हैं గొర్రె పిల్ల విందుకు పిలువబడిన అందరి గురించి మాట్లాడుతున్నారు, మనము ధన్యులమని మాట్లాడుతున్నారు. मेससाबको विवाह भोजन निमंत्रित अमानको निमंत्रित प्रभया कहते कना में धन्य लोगमनि. ఈ విందుకు వస్తే మనం ఎలా ధన్యులం? యాక్చువల్ గా మనందరం వచ్చి ఆ దంపతులిద్దరూ దీవింపబడాలని మనం వచ్చాం. ఏ వివాह भोजन हमें समस्त निमंत्रित होयछु. तब आज विवाह निमंत्रण प्रस्तुत వరను కన్నందుకు ఆమె ఆశీర్వాద కడవమే ప్రభు మార్గంలోకి వచ్చారు. అయితే ఈ రోజు దేవుని యొక్క వాక్కు మనందరినీ ధన్యులమని మనతో మాట్లాడుతుంది. ఆజన వాక్య ఆమె ప్రత్యేక ధన్యమని ప్రభు వాక్య మనకు స్పష్ట కరే. దీని అర్థం ఏంటి? దీని అర్థం కూడా దీంట్లో ఒక పరమార్థం ఉంది. ఏంటి అంటే, ఇది ఒక మరమరూపంగా రాయబడి ఉంది. మరొక చోట అతను ప్రభుత్వంతో ఆవిడ విషయంలో కాచి మనందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ పుస్తకం 13వ అధ్యాయము 13వ పర్వ 4వ వచనం. 4వ పదం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాల్పు నిష్కలంకమైనది గాను ఉండవలను వేశ్యశాంకులు विवाह समस्त मध्य आदरणीय हो जहाँ सच सूचित कारण ईश्वर पारदर्शिक और व्यभिचार के विचार करेंगे. అయితే దీని అర్థం ఏంటంటే, इधर अर्थ पढ़ते हैं ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చింది ఆ ప్రభుత్వ ఈ జగత మందకు లయసిలే సమస్త మానవాళి పాప పరిహార నిమిత్తం మాత్రమే కాదు గాని ప్రత్యేక మానవుల ఉద్ధార నిమిత్తం కేవలం ఇందులో పరమార్థం ఏమి దాగి ఉన్నదంటే, ఇతర విశ్వాస అర్థం పడుకోలే ఆ పరము నుండి క్రీస్తు భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత స్వర్గంలో పరమేశ్వర జగత మందకు లయ అసినా పరే ఒక గొప్ప కార్యం జరగాలని ప్రభు చరణ యొక్క మహాన్ కార్యం కలపై చాహత పరమాత్మ యొక్క చిత్తము. దయావతి ప్రభు ఇచ్చా ఆ చిత్తమే ఆశించా వివాహం అన్ని విషయంలో ఘనముగా ఉండవలను. వివాహ సమస్తము మొదలు ఆదరణీయ హేయు. దీని గురించి దేవుడు ప్రకటన గ్రంథం ఆఖరి
19వ వివాహం గురించి రాయబడి ఉంది. ସେଥିପାଇଁ ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 19:8 ପ୍ରକାର କହେ। అయితే 19:6 19:6 అప్పుడు గొప్ప సమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుములను శబ్దములు పోలి ఒక స్వరము, సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది। ଆଉ ଆମେମାନେ ଆନନ୍ଦ ଉଲ୍ଲାସ କରୁ ଏବଂ ତାହାଙ୍କୁ ଗୌରବ ପ୍ରଦାନ କରୁ, କାରଣ ମେଷଶାବକ ବିବାହ ସମସ୍ତ ଉପସ୍ଥିତ ଆଉ ତାହାଙ୍କ କନ୍ୟା ଆପଣଙ୍କୁ ସଜ୍ଜିତ କରିଅଛି। అయితే ఈ భూమి మీద యేసుక్రీస్తు యొక్క రక్తము చిందించాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన అవసరం ఎందువల్ల వచ్చిందంటే, এই জগତ ମଧ୍ୟରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ନିଜ ରକ୍ତ ଦେବାର ଉଦ୍ଦେଶ୍ୟ କଣ କହିଲେ? గొర్రె పిల్ల వివాహ మహోత్సవం జరగడం కొరకు మాత్రమే ఈ యొక్క యజ్ఞం జరిగింది। ମେଷଶାବକ ବିବାହର ସମୟ ପର୍ଯ୍ୟନ୍ତ ଏହା ଜାଣି ଏହାକୁ ଆମେ ସଜ୍ଜିତ କରିବାକୁ ఈ రోజు అక్కడ మనం వెడ్డింగ్ కార్డు నాకు ఇచ్చినప్పుడు అక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ద్వారా మాట్లాడుతున్నారు। ଆଉ ମତେ ଯେତେବେଳେ ୱେଡିଂ కార్డు ଦିଆଗଲା ସେତେବେଳେ ମୁଁ ପଢୁଥିଲି ମାଥ୍ୟୁ 5:5 ఆ మాటలో ఉన్న భావము, కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక, కాబట్టి వారు ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పారు। ସେମାନେ ଆଉ ଦୁଇ ନୁହନ୍ତୁ କିନ୍ତୁ ଏକାଙ୍ଗ ଅଟନ୍ତି, ଅତଃ ଈଶ୍ୱର ଯାହା ସଂଯୁକ୍ତ କରିଅଛନ୍ତି ମନୁଷ୍ୟ ତାହା ବିଭିନ୍ନ స్పష్టంగా ఒక 2 మాటలు చెప్పుకుందాం। మరి ఇక్కడ మనందరం దీవిపోవాలన్న, ଆମେ ପ୍ରତ୍ୟେକ ଏଠାରେ ଉପସ୍ଥିତ ପ୍ରତ୍ୟେକ ଆଶୀର୍ବାଦ ପାଇବା ପାଇଁ ହେଲେ మీరు వచ్చి ఆ దంపతులిద్దరూ మరి ఆశీర్వదింపాలనే కోరిక మీ హృదయం ఏదైతే ఉన్నదో, ଆପଣମାନେ ଏଠାରେ ଉପସ୍ଥିତ ହୋଇ ଦୁଇ ଦମ୍ପତିଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବା ପାଇଁ ଇଚ୍ଛା ପ୍ରକାଶ କରି ଆସିଅଛନ୍ତି, ఆ కోరిక నెరవేర్చబడాలంటే ଆଉ ସେ ଇଚ୍ଛା ପ୍ରକାଶ ଦେବା ପାଇଁ ହେଲେ ସମ୍ପୂର୍ଣ୍ଣ మనందరం ଆମେ నిశ్శబ్దముగా, ଆମେ ଶାନ୍ତ ସ୍ୱଭାବ ସହ ఒక 5 నిమిషాలు దేవుడిచ్చిన ఈ యొక్క ఆ పరమార్థం, అప్రత్యక్షత, ఆ భావాన్ని మన హృదయంలో భద్రపరచుకోవడమే వారి మీద ఆశీర్వాదము। ଆମେ 5 ମିନିଟ ଆଜିର ବିବାହ ଉତ୍ସବର ସମସ୍ତ କାର୍ଯ୍ୟକୁ ନିୟନ୍ତ୍ରଣ କରି ଆମକୁ ହୃଦୟଙ୍ଗମ କରି ଆମେ এই ଦୁଇ ଦମ୍ପତିଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବା ଦ୍ୱାରା ସେମାନେ ଆଶୀର୍ବାଦର କାରଣ ହେବେ। దేవునికి మహిమ కలుగును గాక। ప్రభువుకు నమస్కారాలు। అయితే ఈ భూమి మీద ఇప్పుడు వివాహం జరుగుతున్న ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు వేరుగా ఉన్నారు। ଆଉ ଆଜି ବିବାହରେ ସଂଯୁକ୍ତ ଥିବା ବର ଏବଂ କନ୍ୟା ସେମାନେ ଭିନ୍ନ ଅଛନ୍ତି, కానీ ହେଲେ ఆదాము లోపల నుంచి ఆ పక్కటెముక నుంచి అవతీయబడింది। ఆదాముଙ୍କ ପିତରରୁ ଯୋଉ ହବାକୁ ତିଆରି ସୃଷ୍ଟି କରାଗଲା, ఇంతకు ముందు ఏం జరిగింది అంటే ପୂର୍ବରୁ କଣ କରାଗଲା? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము ఆ ప్రకటన 1వ పర్వం 1వ అధ్యాయము 8వ వచనం, 1:8 అల్ఫాయు నేనే, ఓమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండువాడును నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభువు సెలవించుచున్నాడు। যে বর্তমান ভূত ভবিষ্যৎ যে সর্বশক্তিমান সেই ঈশ্বর অটন্তি, ଆମେ କହୁଛୁ అల్ఫాయు నేనే, ఒమేగా నేనే। ఫుట్నోట్ లో ఒక భాగం ఉన్నది 5వ వచనం, ఆదియు నేనే అంతము నేనే। మరి దీనికి దానికి అర్థమేంటి భాస్కర్? వినాలి ఒక 5 మినిట్స్ మీరు జాగ్రత్తగా వింటే మీ యొక్క ఆశీర్వాదాలు, మీ మీదకి వచ్చిన ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి అంతా కూడా ప్రెజెన్స్, ఆ యొక్క దేవుడి ఆశీర్వాదాలన్నీ ఆ బిడ్డల దగ్గరికి వస్తాయి। ଭୂତ ଭବିଷ୍ୟତ এই সমস্ত বিষয় যাহা এটা লিখিত ଅଛି ତା ଆପଣମାନେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ଜାଣିପାରିବେ। అయితే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న అత్యున్నతమైన శక్తివంతుడు మాట్లాడండి, ఇదిగో ఇంతకు ముందు దేవుడు ఉన్నారు, ఆయన ఆది అంతం ఆయనే। ଏହା ପୂର୍ବରୁ ପ୍ରଭୁ ଅଛନ୍ତି, ସେ ହେଉଛନ୍ତି ଆଦି ଏବଂ ଅନ୍ତ ଅଟନ୍ତି। మొత్తం శూన్యముగా ఉంది, శూన్యములో సకల బ్రహ్మాండాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నారు। ବର୍ତ୍ତମାନ ଶୂନ୍ୟ ଅବସ୍ଥାରେ ଅଛି, ଯେଉଁ ପରମେଶ୍ୱର ସମସ୍ତ ଏହି ଜଗତକୁ ସୃଷ୍ଟି କରିଅଛନ୍ତି। ఈ భూమి కానీ భూమి మీద ఉన్న జీవరాశులు కానీ ఏది సృష్టింపబడక ముందు, এই జగతର ସମସ୍ତ ବସ୍ତୁ ସୃଷ୍ଟି ହେବା ପୂର୍ବେ మనందరము కూడా ఆయన లోపలే ఉన్నాము। ଆଉ ତାଙ୍କ ରୂପରେ ଆମେ ପ୍ରତ୍ୟେକ ଅଛୁ। మరి సమయం నాకు కొద్దిగా ఉంది కనుక నేను సారాంశాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి। ତାର ସାରାଂଶ କହିବି।
ఆదికాండం 1-2 అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అది చదువుకొని మన ముందు ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మీద నరుని నియమించి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఉండగా నరుడు జీవాత్మాయులు. अनंतर सदाप्रभु परमेश्वर भूमि रे धूली द्वारा मनुष्य को निर्माण करी तार नासिकाग्र फूंकी प्राणवायु प्रवेश करले द्वारा मनुष्य जीवित प्राणी हला. దీని అర్థం ఏంటంటే అర్థం కోణకలే ఆయన పరమాత్మ ఆత్మ పరమాత్ముడు జీవాది परमेश्वर के पूर्व रे ताकर से कसरत ఆయన జీవవాయువు ఉండగా నరుడు జీవము ఆత్మ ఆయువు. అవసే నాసరంద్ర ఫూంకి द्वारा मनुष्य प्राणवायु प्रवेश करले से जीवित हला. అంటే దాని అర్థం ఏంటంటే అర్థం కోణకలే ఇంతకు ముందు ఆయన మనము కలిసే ఉన్నాము. తా పూర్వ ఆమె తగిన తేజం మేడిత భావ దాని గురించి ఆదియు నేనే అంతము నేనే మాట్లాడుతున్నారు దేవుడు. से प्रथम और शेषवर जो परमेश्वर మనకు శిక్ష ఆయన ఆత్మగల మానసిక సంస్థాన్ని సృజించాలని రాయబడి ఉన్నది కదా. ప్రత్యేక జగత్తు సృష్టి మరి అచ్చంది. అయితే హలే అక్కడ ఎప్పుడైతే దేవుడు ఒక గొప్ప సంకల్పం చేసి ఉన్నారు, నేను భూమిని సృష్టించాలి. ఆ తాకర గుటి సంకల్పంలో ఈ జగత్తు సృష్టి కరివే భూమి మీద ఆ సైతం జగత్తు మధ్యన భార్యను సిద్ధపరిచి మా స్త్రీకు ప్రస్తుత కరి తనను తీసుకొని బయలుదేరి మేము తాను ప్రస్తుత మోటికుడుని నా తండ్రి ఎదుట నేను చూపించాలని తాను ప్రవేశం కరాయి. అందుకనే దేవుడు మాట్లాడుతున్న మాట అంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త ఉన్నాడని అక్కడ రాయబడి ఉన్నది. అందుకనే ఆయన నోటి నుంచి వచ్చిన ఆయన ఊపిరి మనలోనికి వచ్చింది, జీవము వాయువు వచ్చింది. అయితే ఆయనలో ఉండేటప్పుడు మనకి వ్యక్తిత్వం లేదు, కలిసే ఉన్నాము. అదే విధంగా ఆదాము అవ్వ ఎక్కడ ఉన్నదండి? అవ్వ దృశ్యంగా ఉన్నది. ఎక్కడ ఉందంటే ఆదాము పక్కన ఎముకలో ఉన్నది. దేవుడు ఆదాము పక్కన ఎముకలు తీసి అవ్వగా మార్చి సృష్టి కరి అవ్వకి ప్రత్యేకమైన వ్యక్తిత్వము అనగా ప్రత్యేక వ్యక్తిత్వత, మరి ఆదాముకు ప్రత్యేకమైన వ్యక్తిత్వము ఆదాము ప్రత్యేక వ్యక్తిత్వం ఇచ్చారు. అదే విధముగా అదే విధముగా మన అందరికీ కూడా దేవుడు ఇంతకు ముందు మనం ఆయన లోపల ఉన్నాము. లోపల ఉన్న ఆయన జీవవాయు ఊదినప్పుడు మనం ప్రత్యేకపరచబడ్డాము, ఆయన ప్రత్యేకపరచబడ్డాడు. మరలా ఈ ఇద్దరిని మరలా ఈ ఇద్దరిని మరి యాగం చేయడమే వివాహ మహోత్సవ సంబరము. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మన మధ్యలో జరుగుతున్న ఈ వివాహానికి దేవుడు వచ్చున్నారా లేదా? వచ్చి ఉన్నారని మనం చెప్తాం, దేవుడు వచ్చారని. అయితే ఎలా వచ్చి ఉంటారు? మరి పిలిస్తే దేవుడు వస్తారా రారా అంటే మొట్టమొదటిగా మరి ఈ యొక్క పెళ్లి చేస్తున్న పెద్దలు వెళ్ళి సేవకుని దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ఇదిగో మీరు మరి మీతో దేవుడు మీరు అందరూ కలిసి వివాహానికి రావాలని ఆహ్వానిస్తారు. వివాహానికి వస్తారా? వస్తారని చెప్పని లేఖన ఆధారం ఉండాలి. ఆది వాక్యముడు వాక్యం దేవుని యొక్క ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే మనతో మాట్లాడాలి. కనుక ఒక మాట చక్కని మాట చదువుకొని ముగించేద్దాం. ఒక 2 minutes ముగించేస్తాను. మరి యోహాను సువార్త ఈ పెళ్లి జరుగుతున్న మరి పెద్దలు వెళ్ళి ఆ యొక్క వివాహానికి ఆహ్వానిస్తే తప్పక యేసయ్య బయలుదేరి వస్తారు. యోహాను సువార్త 2వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. 1 నుంచి చదువుతాను. యేసు
యేసు తల్లియు అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను వివాహములకు పిలవబడి जिसु ଏବଂ ତାଙ୍କ ମା ସେ ବିବାହକୁ ନିମନ୍ତ୍ରିତ ହେଲେ. అయితే యేసే దగ్గరికి వెళ్ళి పిలుపు వచ్చింది. నాకు ఫోన్ చేశారు. మరి ఇక్కడ అనేక దైవజనులు ఉన్నారు, వాళ్ళందరికీ ఫోన్ చేశారు. కొంతమంది ప్రత్యేకంగా వెళ్ళి ఆహ్వానించినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు. 12 మంది శిష్యులు కూడా ఆ వివాహానికి వెయిట్ చేసి ఉన్నారు. ఈ రోజు మన మధ్యలో కూడా యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో కోట్ల దూతంతో అదృశ్యంగా మన మధ్యలోనే ఉన్నారు. తెలుసుకోవడం కలుగును గాక. ఎందుకు వస్తారంటే ఆ నూతన దంపతులిద్దరినీ కూడా ఆయన 2 హస్తాలతో ఇదిగో మీరు భరించి ఆశీర్వదింపబడి భూమిని నిర్మించుడి అనే లేఖనం ఈ క్షణం ఈ నిమిషం నెరవేర్చబడుతుంది. ఎందువలనంటే ఒకే ఒక మాట చెప్తాను. ఎందుకు ప్రత్యేకంగా దేవుడు వస్తారు అంటే ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఆడపిల్లలు, వివాహమైన వాళ్ళు, వివాహం కాని వారు ప్రతి ఒక్కరు ఒక కోరిక మాత్రం నా భర్త ఎలాంటి వ్యక్తి రావాలంటే వివాహం జరిగిన వాళ్ళు ఇంతకు ముందున్న కోరిక, ఇప్పుడు జరగాల్సిన వాళ్ళు ఒక కోరిక ఉన్నది ప్రతి ఒక్క ఆడపిల్ల హృదయంలో. ఆ కోరిక ఏంటంటే ఆ ప్రత్యేక జీవన వివాహం నా భర్త స్వామి తన చేతితో నేను గోరు ముద్దలు తినాలి, ఆయన గుండెల మీద నేను ఉండాలి, ఆయనను పట్టించుకోవాలి, ప్రతి క్షణం ప్రతి నిమిషం నా ఆలోచనే ఉండాలి. నా పిల్లలు నేను నా భర్త కలిసి ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఇలాంటి ఆనందకరమైన జీవితము నా తల్లి ప్రేమ, నా తండ్రి ప్రేమ, ఇదిగో నీ యొక్క ఆ అద్భుతమైన ప్రేమ నాకు కావాలని ప్రతి ఒక్క ఆడపిల్ల హృదయంలో ఒక కోరిక ఉంటది. అయితే ఆడపిల్లలకు ఊహ తెలిసిన తర్వాత అమ్మ నాన్న చెప్తూ ఉంటారు, ఇదిగో నీకు ఇలాంటి వ్యక్తి వస్తారు, అలాంటి వ్యక్తి వస్తారని చెప్పి ఆడపిల్లకి చెప్తూ ఉండేటప్పుడు ఆమె హృదయంలో ఆమె భక్తురాలైతే అనగా యేసుక్రీస్తు పాదాల పట్టుకుని నమ్ముకున్న ఆమె అయితే చిన్న వయసు నుంచే ఈ కోరికను దేవుని పాదాల యొద్ద పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటది. ఎప్పుడు మొదలైంది ప్రార్థన అంటే తనకు ఊహ తెలిసి నా జీవితంలో ఇలాంటి వ్యక్తి నాకు కావాలని ఆమె మనసులో అనుకున్న క్షణం నుంచి ప్రభువు నామమున ప్రార్థన జరగడం మొదలైంది. కనుక దేవుడు యేసుక్రీస్తు వారు ఆకాశం నుండి దిగి ఈ యొక్క వివాహానికి లేచడం జరుగుతుంది. ఎందుకు వస్తారంటే ఒకే ఒక్క మాట, ఇది ఆడబిడ్డల హృదయంలో కోరిక, లేకపోతే శ్రేష్టమైన ప్రతివి జ్యోతిర్మైన తండ్రి దగ్గర చూసుకుని పోషిస్తుంది కదా. అయితే ఇది మీరందరూ అనుకున్నారు నేను ఆడపిల్ల కనుక నా హృదయంలో కోరిక అనుకున్నారు, కానీ ఈ కోరిక మీ హృదయంలో కాదు, ఇది జ్యోతిర్మైన తండ్రి వద్ద నుంచి వచ్చిన కోరిక మాత్రమే. దీనికి ఆధారం చెప్తాను. నీ హృదయంలో ఈ మంచి కోరిక పుట్టిందా, ఇది నీకు దీని ఆధారం. 2 సమూయేలు గ్రంథము చూడండి ఒక మాట. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. దయచేసి ముగిద్దాం. ఇది ఆయన కోరిక కాదా? 12:3 ఒకటి చదవండి. 12:3 ఈ మాట చెప్పి ముగిస్తాను. ఈ కోరిక ఎవరిది? ఈ శ్రేష్టమైన కోరిక కోరిన ప్రతి ఆడబిడ్డ వివాహానికి తండ్రి కుమారు పరిశుద్ధాత్మకుడు వేగ దేవుడు ఆశీర్వదించి ఆయన 2 చేతులు ఆ బిడ్డలిద్దరి మీద పెట్టి వారిని దీవిస్తారు. అందుకు 12వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆ దరిద్రునికి తాను కొడుకున్న ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను,
వారు దాన్ని పెంచుకొని చూడగా అది వారి యొద్దను వారి బిడ్డల యొద్దను ఉండి పెరిగి వారి చేతి ముద్దలు తిరుచు వారి గిన్నెలోని త్రాగుచు వారి కౌగిట పండుకొనుచు వారికి కుమార్తె వలె ఉండెను. అంటే అర్థమేనంటే ఇదిగో ప్రతి ఆడపిల్ల నా తండ్రిలా చూసుకోవాలనే కోరిక ఇదిగో ఇక్కడ రాయబడి ఉన్నది. ఇది దేవుని చిత్తమే. స్త్రీలకు మనం ఇచ్చారు స్వామి మధ్య స్వామి పరి బాపా పరిస్థితి ଦେଖନ୍ତୁ ପିତାକୁ ପରି ମଧ୍ୟ ଦେଖନ୍ତୁ ତାହା ସବୁ ଝିଅମାନଙ୍କୁ ଇଚ୍ଛା ରହେ. యాక్చువల్ గా మరి ఆడపిల్లలు భర్త తిన్న ప్లేట్లో తినేసి తింటారు. ఎందుకంటే అది ఆల్రెడీ రాయబడి ఉంది. నా భర్త తినేసి వదిలేసి నా ప్లేట్లు తింటానే. ఇదిగో అలా భయభక్తులు కలిగి ఉన్నది. బెత్సెబా గురించి మాట్లాడుతున్నారు. ఆ ఆడపిల్ల హృదయంలో ఉన్న కోరిక ఆడపిల్లది కాదు కానీ ఆ దేవుడిదే. దాని కొరకే చిన్న వయసు నుంచి ఆమె ప్రార్థన చేస్తుంది కనుక ఆ ప్రార్థనకి ఫలమే ఈ వివాహ మహోత్సవము. ఈ వివాహ మహోత్సవానికి దేవుడు ఎందుకు వస్తారంటే తన ఊహ తెలిసి చిన్న వయసు నుంచి తన ప్రార్థన ఆ దేవాది దేవుని తీసుకుని వస్తుంది కనుక వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలను అన్నారు. సర్వశక్తివంతుడా మీకు వందనాలు తండ్రి. అద్భుతంగా తండ్రి ఈ చక్కని కొద్ది మాటలైన తండ్రి ప్రతి ఒక్క ఆడబిడ్డ హృదయంలో ఉంచి వారి జీవితాలతో చక్కని ప్రార్థన దేవుడు ఆలకిస్తారని నమ్మి విగ్రహమైన భయపరిచింది. గొప్ప ఆశీర్వాదాలని తండ్రి మరి ఈ దంపతులిద్దరికి దయచేయడం నాకు సమయం ఇచ్చిన మరి మరిద్దరిని కూడా మరి కూడిన ప్రతి బిడ్డని దీవించాల్సిన ఏసుక్రీస్తునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. प्रभु धन्यवाद हो. आज अति सुंदर वाक्य आमे आज्ञा को पाइतर करते हम स्वागत करू. प्रभु आज्ञा को तांगर सेवा कार्य प्रभु संपूर्ण आशीर्वाद